హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ ఎలక్షన్ కమిషన్కు పంపించినటువంటి పేరులో సంజయ్ పేరు కూడా ఉంది. విజయవాడ సిపి కానీ లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో ఒక జాబితాను పంపించమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఆ జాబితాలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ని చూపించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం సంజయ్ని పక్కన పెట్టేసింది. విజయవాడ సిపిగా రామకృష్ణ, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్ని అనౌన్స్ చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి అయితే షాక్లా అనిపిస్తుంది. కానీ జవహర్ రెడ్డి ఇప్పటికీ కూడా జేపీఎస్ లాగా, జగన్ పోలీస్ సర్వీస్ లాగా లేదా ఐఏఎస్, ఆయన జగన్ సేవలో తరిస్తూ ఉన్నారు జవహర్ రెడ్డి అనేది వినిపిస్తుంది. అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా అలాంటి ఆరోపణలే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు విజయవాడ సిపిగా రామకృష్ణ, చీఫ్గా ఇంటెలిజెన్స్ విశ్వజిత్కి నియామకాలు ఇచ్చారు. వాళ్ళు జాయిన్ అయ్యారు కూడా, విధుల్లో ఉన్నారు. వాళ్ళ ప్రొఫైల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో కుమార్ విశ్వజిత్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా అపాయింట్ అయ్యారు. ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన విశ్వజిత్ చాలా క్లీన్ చిట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన నియామకం తీసుకున్నారు, నియమింపబడ్డారు. సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారా? యాక్చువల్గా ఎన్నికల కమిషన్కు ఆయన మీద కంప్లైంట్స్ వెళ్ళడంతో పాటు నరేంద్ర మోడీ సభకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ చిలకలూరుపేటలో కనిపించింది. అప్పటి నుంచి కూడా ఆయన బదిలీ అవుతారని చెప్పి వినిపించింది. ఎట్టకేలకు విశ్వజిత్కు ఆ పదవిని ఇవ్వడం జరిగింది. ఇక 2019 ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ డీజీగా ఈసీ నియమించింది. అప్పుడు కూడా విశ్వజిత్ని ఆయన క్లీన్ చిట్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే లాస్ట్ ఎన్నికల్లో కూడా, గత ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల సందర్భంగా కూడా అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన్ని బదిలీ చేసి ఆయన ప్లేస్లో డీజీగా ఉన్నటువంటి విశ్వజిత్ని నియమించింది. అప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయి. ఇక వైసీపీ ఫిర్యాదుతో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అప్పట్లో ఫిర్యాదు చేశారు ఏబి వెంకటేశ్వరరావు మీద. ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశ్వజిత్ని అప్పట్లో నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులో ఉన్నారు. హోంశాఖకి ఈయన విశ్వజిత్. తర్వాత 2022లో రైల్వే పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టారు ఆయన. 2023లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా నియమింపబడ్డారు. అంటే నాన్ ఫోకల్ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో విశ్వజిత్ ఉన్నారు. 2024లో మరోసారి రైల్వేస్ ఏడీజీపీ పోస్టులోకి వెళ్ళారు ఆయన. రైల్వేస్ ఏడీజీపీగా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ లూప్ లైన్. జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డికి జేపీఎస్లు మాత్రమే నచ్చుతారు, ఐపీఎస్లు అయితే నచ్చరు అనేది వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ అభిప్రాయంలో ఫిట్ కాలేదు విశ్వజిత్. అందుకే నాన్ ఫోకల్ పోస్టుల్లో ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన నియామకం అయ్యింది. ఇక రామకృష్ణ, పిహెచ్డి రామకృష్ణ విజయవాడ పోలీస్ కమిషనరు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కైకలూరు, సో సొంత జిల్లా ప్లస్ విజయవాడ. ఆయన ఇప్పుడు సిపిగా అయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ అంటే ఒక కీలకమైనటువంటి పోస్టు. 2001లో గ్రూప్ 1లో ఎంపికయ్యారు. అప్పట్లో డిఎస్పి పోస్టుకి నియామకం అయ్యారు. డిఎస్పి పోస్టులో ఉంటూ ఆయన దేవరకొండ, పరకాల, రాజమండ్రిలో పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు. డిఎస్పీగా ఆయన పనిచేస్తూనే, డిఎస్పీగా విధులు నిర్వహిస్తూనే 2006లో ఆయన సివిల్స్ రాశారు. ఐపీఎస్ ఎంపికయ్యారు ఐపీఎస్కి. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ బ్రాంచ్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తొలి రోజుల్లోనే ఆయన ఇన్వెస్టిగేషన్ అలాగే స్పెషల్ బ్రాంచ్లో బాధ్యతలు నిర్వహించినటువంటి అనుభవం కూడా ఉంది ఆయనకి. గుంటూరు అర్బన్ రూరల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. సో గుంటూరు అర్బన్ రూరల్ ఎస్పీగా విధులు నిర్వహించడం అంటే కీలకమైనటువంటి పోస్టులో ఆయన విధులు నిర్వహించినట్టే చెప్పుకోవాలి. యాక్చువల్గా గుంటూరు కొంచెం క్రైమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ విధులు నిర్వహించడం అనేది కొంత కత్తి మీద స్వామి, అక్కడే నిర్వహించారు ఆయన. సో గతంలో చిత్తూరు ఎస్పీగా కాంతి రాణా బదిలీ తర్వాత రామకృష్ణకు ఆ పోస్టింగ్ ఇచ్చారు. చిత్తూరు ఎస్పీగా కాంతి రాణా కొన్ని వివాదాస్పదమైన అంశాలతో బదిలీ అయ్యారు. ఆ ప్లేస్లో రామకృష్ణకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 2020లో సెబ్ డైరెక్టర్గా నియామకం అయ్యారు ఆయన.
సో మళ్ళీ నాన్ ఫోకల్ పాయింట్కి వెళ్ళిపోయారు 2020లో వచ్చేసరికి. 2022లో ఏసీబీ డిఐజీగా పోస్ట్ లభించింది. యాక్చువల్గా ఏసీబీ చీఫ్గా రామాంజనేయులు, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్ళారు. రామాంజనేయులు వచ్చిన తర్వాత ఏసీబీ డిఐజీగా రామకృష్ణన్ నియమించారు. ముక్కుసూటి అధికారిగా ఆయనకు పేరుంది. 2022లో ఏసీబీకి ఆయన చీఫ్ అయ్యారు. సో కాంతిరాణ బదిలీతో విజయవాడ పోలీస్ కమిషనర్గా ఇప్పుడు ఆయన అపాయింట్ అయ్యారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు కాంతిరాణ ఏ విధంగా బదిలీ అయ్యారో మనకందరికీ కూడా తెలుసు. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఉన్నటువంటి క్రమంలో రాయి దాడి జరిగింది. ఆ రాయి దాడి సంబంధించినటువంటి సంఘటన ఈ బదిలీకి కారణమైంది కాంతిరాణాదికి. గతంలో కూడా ఆయన ఐపీఎస్ల సంఘానికి సంబంధించి సెక్రటరీగా ఉంటూ ఒక లెటర్ రాశారు. మిగతా ఐపీఎస్లకు సంబంధించి కమిటీలో ఏమి లేకుండానే ప్రమేయం చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వ్యతిరేకంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాని మీద రాణా సంతకం ఉంది. ఆ రోజు నుంచి కూడా ఆయన వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారి జాబితాలోకి వెళ్ళిపోయారు. దానికి కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి రాయి వ్యవహారం వచ్చింది. దాని మీద రాణా వివాదాస్పదమయ్యి బదిలీ కావడం జరిగింది అనివార్యంగా. ఆ ప్లేస్లో ఇప్పుడు రామకృష్ణ నియామకం అయ్యారు. సో ఈ నియామకాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా విశ్వజిత్ అలాగే రామకృష్ణ నియామకాలు పర్ఫెక్ట్గా జరిగాయి. ఎన్నికల కమిషన్కి సిఎస్ జవహర్ అలాగే డీజీపీ ఇద్దరు కలిసి ఐపీఎస్లకు బదులుగా జేపీఎస్లని కొంతమందిని పంపించినప్పటికీ నేమ్స్ అక్కడ స్క్రూటినీ చేశారు. ఆ స్క్రూటినీలో జగన్మోహన్ రెడ్డి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ని ఈసారి ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది అనేటువంటి అభిప్రాయం అలాగే ప్రశంసలు కూడా అందుకుంటుంది. సో ఎటువైపు కూడా మొగ్గు చూడకుండా వ్యవహరించేటువంటి అధికారులు విశ్వజిత్ అలాగే రామకృష్ణ అనేటువంటి పేరు కూడా ఉంది. పైగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంప్లైంట్ కూడా విశ్వజిత్ మీద చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని విశ్వజిత్ని అప్పట్లో మార్చారు. తెలుగుదేశం పార్టీకి అప్పట్లో అనుకూలంగా ఉన్నారు విశ్వజిత్ అనేటువంటి కంప్లైంట్ వైసీపీ చేసింది. కానీ విశ్వజిత్ ముక్కుసూటి అధికారి అలాగే నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఎన్నికల కమిషన్ ఆయన పేరుని ప్రయారిటీగా తీసుకుంది. బట్ ముగ్గురు సీనియారిటీ లిస్టులో జేపీఎస్లనే ఎక్కువ ఉన్నారు. ఆ జేపీఎస్ని పక్కన పెట్టేసి రియల్ ఐపీఎస్ విశ్వజిత్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలించిన తర్వాత సెలెక్ట్ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పంపిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్కి పంపించారు. జవహర్ అనివార్యంగా అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు విజయవాడ సిపిగా రామకృష్ణకి కానీ ఇంటెలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్కి కానీ. ఈ నియామకాల కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగబోతున్నాయి అనేటువంటి ఒక సంకేతం అయితే ఎన్నికల కమిషన్ చాలా బలంగా పంపించింది. ఇప్పటికీ కూడా ఇంకా అనేక మంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి. పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ దాదాపు 23 మంది ఐపీఎస్ల మీద కంప్లైంట్ చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్కి. వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తూ కొన్ని ఆధారాలు కూడా ఆమె పంపించారు. వాళ్ళు పదవుల్లో ఉంటే కనుక ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు అనేది ఆవిడ చేసినటువంటి కంప్లైంట్. ఆ మేరకు 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లను తొలి వేటులోనే బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఇప్పుడు 2 బదిలీ చేసింది. ఆ 2 బదిలీ చేసిన తర్వాత మరో 2 ఎంపిక చేసింది. ఈ 2 ఎంపిక విషయంలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ప్లస్ ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా ఎంపిక చేసింది అనేటువంటి ప్రశంసలను కూడా అందుకుంటుంది. దీంట్లో ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే సంజయ్ని ఎంపిక చేయాలని ఇంటెలిజెన్స్ చీఫ్గా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రయత్నం చేశారు. కానీ అది బూమ్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.